నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి అయితే మనం చూసాము. మరి వాళ్ళైతే ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం అయితే జరిగింది. మరి ఈ రోజు ఉదయం కూడా మరి ప్రజావాణిలో అయితే వారు దరఖాస్తు పెట్టినట్లు కూడా సమాచారం. మరి అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటని కూడా ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నిర్మల. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో వర్క్ చేస్తున్నారు? 2010 నుంచి చేస్తున్నాం. 10 నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అంటే ఉద్యోగం నుంచి తీసేయడానికి గల కారణాలు ఏంటి? నాది టిమ్ ప్రాబ్లం వల్ల చిన్న ప్రాబ్లం అయింది. టిమ్ ఇష్యూ వల్ల చిన్న ప్రాబ్లం అయింది. టికెట్ వేరే వచ్చేసింది. టిమ్ ఇష్యూ అయింది. దానివల్ల ప్రాబ్లం అయ్యి నా డ్యూటీ పోయింది. నేను ఎండీకి ఆర్ఎంకి అందరికీ పెట్టుకున్నా. ఎవరు నాకు డ్యూటీ లేము, అన్నీ రిజెక్ట్ చేసేసిండ్రు, ఇవ్వలేదు. చిన్న చిన్న పిల్లలు ఉండరు సార్, ఆడపిల్లలు ఉండరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా మీద దయ ఉంచి ఒక్కసారి మాకు క్షమాభిక్ష పెట్టి మా డ్యూటీలు మాకు ఇవ్వాలి. చిన్న పిల్లలు ఉండరు, మాకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే ఆధారం లేదు. చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు తీసేయడం వల్ల మా ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. టికెట్ తప్పగొట్టినందుకు ఉద్యోగం టికెట్ తప్పు, ప్రింట్ తప్పు పడింది మేడం. ప్రింట్ సరిగా రాలేదు, దానివల్ల అది పోయింది. పెద్దది వచ్చేది చిన్నపిల్లలు, పెద్ద టికెట్ వచ్చేది చిన్నపిల్లల టికెట్ వచ్చింది. టిమ్ ఇష్యూ వల్ల దానివల్ల ప్రాబ్లం అయ్యి అట్లా వచ్చింది. సార్ ఏమో తీసేసిండ్రు, అట్లా అయిపోయింది. మీరు అడగలేదా? అంటే మీ ఆఫీసర్స్ తో మీరు మాట్లాడలేదా? మాట్లాడిన వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు మేడం. అందరిని అడిగినాం, ఏం రెస్పాన్స్ ఏం కాలేదు. అందరికి రిక్వెస్ట్ పెట్టుకున్నాం, అందరికి అప్పీల్ పెట్టినాం, ఎవరు రెస్పాన్స్ కాలే, ఇంకా రిమూవ్ చేసేసిండ్రు. అయితే ఇప్పుడు మీరు పొద్దున ప్రజావాణి కూడా వెళ్ళారు, అక్కడ ఏమన్నారు? అక్కడ ఇంకా సార్ వాళ్ళు ఎవరు కలవలేదు. తిరుగుతూనే ఉన్నాం, సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. సంవత్సరాన్నర అవుతుంది దగ్గర తిరగబట్టి. అందరూ చేస్తాం అని కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఇంకా మళ్ళీ దాంట్లో మళ్ళీ వేరే కమిటీ వేసిండ్రు, సబ్ కమిటీ వేసారు. కమిటీకి అది తిరుగుతూనే ఉన్నాం కానీ అందరూ చూస్తాం అంటుండ్రు కానీ ఏం క్లారిటీగా చెప్పట్లేదు. ఏంది చెప్పట్లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు తిరుగుతున్నారు ఈ యొక్క అంశం మీద? 1.5 year అవుతుంది తిరగబట్టి. తిరిగిన అంటే వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారు? చూస్తామని చెప్తున్నారు, ప్రతిసారి చూస్తామని చెప్తున్నారు. ఇంకా అంతే, ఏం చెప్పట్లేదు. కమిటీ చేసినాం, కమిటీ ద్వారానే వస్తాయి మీకు అంటుండరు. ఇంకా ఇంతవరకు ఇంకేం చెప్తలేరు, తిరుగుతూనే ఉన్నాం. నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి డిపో ఆర్టీసీ కండక్టర్. నేను 20 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నా. చేయని తప్పుకు నా ఉద్యోగం తీసేసిండు. ఒక లేడీ ప్రయాణికులు బస్సులో ఎక్కింది, టికెట్ తీసుకొని పోగొట్టుకున్నదో మరి ఏమన్నా దాపెట్టుకుందో తెలియదు. చెక్కింగ్ వచ్చిన సమయాన టికెట్ చూపెట్టిన కారణంగా టికెట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో నా మీద నింద మోపి నా ఉద్యోగం తొలగించారు. 2021 3 సంవత్సరాలు అవుతుంది. నాకు హౌస్ లోన్ ఉన్నాయి, 8 లక్షలు తీసుకున్నా. నాకు 4 సూటీలు ఉన్నారు. నా ఉద్యోగం పోవడంతో ఆ 4 వచ్చి నా మీద పడి నాకు మా బాకీ అప్పు కట్టమని వేధిస్తున్నారు. నేను అప్పు కట్టలేకపోతున్నా. ఆడపిల్లలు ఉన్నారు పెళ్లిళ్ళకు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేకపోతున్నా. పిల్లలు చదువుకుంటారు, చదివించలేకపోతున్నా. మధ్యంతరాన్ని చేయని తప్పుకు నా ఉద్యోగాన్ని అర్ధాంతరంగా తొలగించారు. అదే విషయాన్ని నేను సజ్జనార్ గారికి తెలియజేద్దామని నేను ఒక ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడితే సార్ ఫోన్ ఎత్తిండు. సార్ నాకు జరిగిన అన్యాయం గురించి మీకు వివరిస్తా, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తారా సార్ అంటే ఇప్పుడు కుదరదని పెట్టేసిండు. అప్పటి నుంచి నేను ఎవరికి చెప్పుకోవాలని తెలియలేదు నా బాధ. 3 అప్పీళ్ళు ఉన్నాయి, 3 అప్పీళ్ళు పెట్టుకున్నాను. 3 అప్పీళ్ళ అధికారులు రిజెక్ట్ చేశారు. ఫైనల్గా నేను రోడ్డు మీద పోయి పడినా, ఆ ఉద్యోగం పోయి చాలా ఇబ్బందులో ఉన్నా. ఇప్పుడు నా అప్పలపాలైనా, పిల్లలు చదివించలేకపోతున్నా, చాలా బాధలో ఉన్నా. నాకు తక్షణమే నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నాము. అయితే ప్రభుత్వం మొరపెట్టుకున్నా కానీ 3 మెయిన్ కమిటీ వేసింది. కమిటీ వేసి 3 నెలలు కాలయాపన జరుగుతుంది కానీ మాకు న్యాయం చేస్తలేరు. ఇందులో సజ్జనారు ఉండి దీన్ని కమిటీని ముందుకోకుండా ఆపేస్తున్నాడు. మాకు తొందరగా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వం ఈ సజ్జనాన్ని తొలగించి వెంటనే మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు గోపయ్య, కండక్టర్, యాదగిరిగుట్ట డిపో, నల్గొండ రీజన్. నేను ఇది పోయిన 2024 జనవరి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఉద్యోగం ఇది. ఈ ఉద్యోగంలో అప్పటి నుంచి కూడా నౌ టిల్ 28 ఫిబ్రవరి నాడు నేను రిటైర్డ్ అవ్వడం జరిగింది. నేను కండక్టర్ అమ్మా, కండక్టర్ ఉద్యోగం. ఉన్న వాళ్ళందరూ కూడా కండక్టర్లే ఉన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, డిఎంలు ఉన్నారు, డివిఎంలు ఉన్నారు, ఆర్ఎంలు ఉన్నారు. నేను మొన్న 28వ తారీఖు నాడు గత 14 నెలల నుంచి కూడా ఈ జరిగే స్ట్రగుల్లో పార్టిసిపేట్ అవ్వకుండా వస్తున్నాం. వస్తే సజ్జనార్ గారి దగ్గరికి మొన్న, వీడు మానవత్వం లేని మృగం, వానికి పిల్లలు నా లెక్క, నేను ఉద్యోగం కోల్పోయినామన్నారు 28వ తారీఖు నాడు. రిటైర్మెంట్ అయిపోయినా, నాకు ఉద్యోగం ఇస్తే నా పిల్లలకు 10 లక్షలు వస్తాయి, హాయిగా బతికాలనరా. నా ఉసురు నీ పిల్లల అంతకంటే ఎక్కువ లేదు నేను చెప్పేది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నాలాంటి దశకు తెచ్చి వాళ్ళకు ఇబ్బందుల పాలు చేయమాకండి. దయచేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి నీ మానవత్వం నిలుపుకో.
నీ పిల్లలకు కనీసం ఆ పుణ్యం అన్న దక్కుతుంది. నేను ఆర్టీసీలో డ్రైవర్, నా పేరు బి సాయన్న. నేను 4 రోజులు ఆబ్సెంట్ అయినాను. 4 రోజులు ఆబ్సెంట్ కోసమే రిమూవ్ చేసేసాను. నాకు రిమూవ్ చేసేసి సార్ ఫోన్ చేశాను. మెడికల్ బస్సు నుంచి దిగేటప్పుడు పడిపోయాను. పడిపోయేటప్పుడు చేయి లేవలేదు. చేయి లేవకుంటే 4 రాలని సరే చెక్ చేశాను. ఇంకా 3 తగ్గాలని చెప్పి మెడికల్ అప్పీల్ పెట్టిన చెక్ చేశాను. 4 రోజుల కోసం 1 to 4 వరకు రాలేదు. రానందుకే చెక్ చేసి ఆబ్సెంట్ రిమూవ్ చేసేసారు సార్. నాకు ఇప్పుడు డ్యూటీ వాళ్ళమని ఇప్పుడు 1 year కోరుకుంటున్నాను. డ్యూటీ ఇస్తామని ఇస్తలేరు. సర్జరీ చేసేస్తే సంతోషం ఉంటారని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ డ్యూటీలు రాకుండా ఆపేది సజ్జనారే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అవును సార్, అవును. అట్లా ఎందుకంటారు? డిఎం ఆర్ఎంలు ఇస్తారు కదా, ఈ ఎండి చెప్పినట్టు వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, ఆయన ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళకి వాడుకోవడానికి వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఆధారాలు ఏంది మనం ఏది చెప్పొద్దు. ఇప్పుడు మీరు పర్టికులర్ గా బహిరంగంగా చెప్తున్నారు. ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో సజ్జనారు, ఆయన ఏదైతే ఉన్నాయో అవన్నీ స్కామ్లు చేశారని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు. అవునమ్మా, ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. దుర్గా మొబైల్ దుర్గా ఆటోమొబైల్ దాంట్లో 50,000 బిల్లు అయితే 2 లక్షల బిల్లు రాసుకొని అమౌంట్ తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి. అయినా దుర్గా పాస్పోర్ట్ ఉంటుంది చూడు, పాస్పోర్ట్ ఎలక్ట్రానిక్ సంబంధించింది, బస్సులకు సంబంధించినవి పార్ట్స్ కావాల్సినవి ఉన్నాయి కదా, దాంట్లో 50,000 బిల్లు అయితే 1,50,000 తీసుకొని ఫ్రాడ్ చేస్తుంది. దాంట్లో కూడా అది ఉన్నాయి, సాక్షి ఆధారాలు ఉన్నాయి. మరి రాజధాని దగ్గర ఉన్నాయి, మా గంగాధర దగ్గర ఉన్నాయి, భాగేశ్వరం దగ్గర ఉన్నాయి, అంటే ఆధారాలు ఉన్నాయి అమ్మ మా దగ్గర కూడా. కానీ చిన్న తప్పులు 4 రోజులు ఆబ్సెంటే, ఒక వారం రోజు ఏం లేదు. 4 రోజులు ఆబ్సెంట్ కోసం మొత్తం రిమూవల్ పడి సర్వీస్ చేసేసాడు. పోదండి ఇప్పుడు నాది చిన్న పల్లెటూరు, మాది కొడి మండలం. నాకు 3 పిల్లలు, కుంటి అయినా కోడలు మూగది, ఇంకా పిల్లలు 3 పెళ్ళికిన్నారు. చాలా బాగా ఇబ్బంది పడుతున్నాము. నేనైతే మాత్రం. నమస్తే. నమస్తే మ్యామ్. మీ పేరు? అంబిక మ్యామ్. మీరేం చేస్తుంటారు ఆర్టీసీ దాంట్లో? కండక్టర్ మేడం. అంటే మీరు ఉద్యోగం పోయేంత అంటే పని అట్లా ఏం చేస్తుంటారు? చిన్న పొరపాట్లు మేడం. మేము ఉన్నది ప్రజల మధ్యలో మేడం. బస్సులో ఒక 100 మంది 120 మంది ఎక్కుతారు మేడం. మేము ఏసీ రూమ్లో కూర్చుని దౌకర్లు కావు మేడం. అవి బస్సులో ఉండి ఎక్కి దిగే వల్ల చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవి పెద్ద మనసుతో క్షమించి మా నౌకర్లు మాకు ఇప్పిమని అడుగుతున్నాం సార్ మేడం. ఎందుకు తీసేసారు మిమ్మల్ని పని టికెట్ ఇష్యూ వల్ల మేడం. ఒక ఫుల్ టికెట్ టిమ్ ఉంటుంది కదా మేడం, ఫుల్ టికెట్ వల్ల హాఫ్ టికెట్ రావడం, హాఫ్ టికెట్ ఎట్లా ఇచ్చినాం అని చెప్పి రిమూవ్ చేయడం. అట్లా చిన్న పొరపాట్లు మేడం. అవి 60 రూపాయల టికెట్ వాళ్ళు తీసుకోకపోయినా, తీసుకొని జేబులో పెట్టుకొని పొడగొట్టుకున్నా అన్నీ మా మీనే పడతాయి మేడం. ఆ చిన్న పొరపాట్ల వల్ల మా జాబ్లు పోయినాయి మేడం. నెక్స్ట్ మళ్ళీ మీరు చెప్పండి మేడం. నా పేరు మల్లిక మేడం, మాది హన్మకొండ మేడం. ఇప్పుడు బస్సు నడిపేటప్పుడు మేడం ఏంటంటే, ఇప్పుడు బస్సులో ఎక్కే ప్యాసింజర్లో టికెట్ తీసుకోకపోయినా కూడా కండక్టర్ మీద ప్రాబ్లం వస్తుంది మేడం. వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళు పోగొట్టుకున్నా కూడా మాదే బాధ్యత మేడం. వాళ్ళు టికెట్ తీసుకోకపోయినా తీసుకొని పడేసుకున్నా మాదే బాధ్యత మేడం. బస్సు ఆపిన తర్వాత టీటీలు వస్తారు మేడం. ఆ టీటీలు కనుక వాళ్ళు ఇప్పుడు టికెట్ ఇచ్చిన మేడం, ప్యాసింజర్కి టికెట్ పోగొట్టుకున్నాడు, టీటీలు టీటీ వచ్చినప్పుడు నీ టికెట్ ఏదమ్మా అంటే నేను డబ్బులు ఇచ్చినా కానీ నాకు టికెట్ ఇవ్వలేదని చెప్తారు మేడం. ఆ రకంగా వాళ్ళకు టీటీలు ఏం చేస్తే వాళ్ళ కేసులు కావాలని చెప్పి మా మీద రుద్దుతారు మేడం. దాని మీద మాకు జాబులు రాకుండా అయిపోతాయి మేడం. ఇది పోన్ ఎక్కడ తిరిగి చేసినా కూడా రిమూవ్ చేసి పడేసి మేడం. మాకు రిమూవ్ అయిపోయింది మేడం. ఈ రిమూవ్ అయిపోయేసరికి ఇప్పుడు సజ్జన సార్ని మాకు జాబ్స్ ఇవ్వమని చెప్తున్నాం మేడం. తను ఏమంటుండే ఇవ్వని అంటున్నాడు మేడం. ఎందుకంటే మేము ప్రజాభవన్కి పోయినాం మేడం. అక్కడ చిన్నరే సార్, మన దివ్య మేడానికి ఇట్లా కలిసినాం. వాళ్ళు ఏమంటున్నారు, అమ్మ నేను మీకు ఇప్పిస్తా అని అంటున్నాడు. కానీ సజ్జన సార్ ఏం చేస్తున్నాడు, మా మాట వింటలేడు మేడం. దాని మీద అక్కడికి పోయాలి కాబట్టి నేను మీకు జాబులు ఇవ్వను అని చెప్తున్నాడు మేడం. అది విషయం మేడం. సో ఏదైతే ఉందో ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి మమ్మల్ని తీసుకోవాలి. మేము సంవత్సరం నుంచి తిరుగుతున్నాము. సజ్జనార్ సార్కి కూడా మేము రిక్వెస్ట్ చేశాము, మళ్ళీ మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోండి అని చెప్పేసి. అయితే మా ఉద్యోగాలకి కూడా సజ్జనార్ సారే అడ్డుపడుతున్నారు. ఇది మేము బహిరంగంగానే చెప్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఉద్యోగులు అయితే వాపోతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.